ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 14వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయా? అలాగే ఈరోజు మీ చుట్టూ పగబట్టి పాములా తిరుగుతున్నారు. వారెవరో కాదు, మీ పైన పగబట్టి తిరుగుతున్నారు. అలాగే తన వల్ల మీకు ఎటువంటి కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరికి తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం అది పెద్ద పొరపాటే అవుతుంది. ఎందుకంటే తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవలసిన తన కూడా ఇక వృషభ రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది కొత్త వ్యక్తులతో పరిచయమైన కానీ పాత స్నేహితులను కానీ పాత బంధువులను కానీ అస్సలు విడిచిపెట్టరు. కొత్త వ్యక్తులతో తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకుంటూ మంచి చెడును ఆలోచించుకొని బేరేజీ చేసుకున్న తర్వాత ఏ పనినైనా సరే అమలు పరుస్తూ ఉంటారు. నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే వృషభ రాశి వారిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల, విలాసవంతమైన వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూలై 14వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలం నుండి వీరు పనిచేసే చోట కానీ, ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి వారు పాములా పగబట్టి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇక చాలాసార్లు మీరు గమనించారు, మీ చుట్టూ పాములా పగబట్టి తిరుగుతున్నారు, కానీ మీ గురించి వెనకాల చెడు ప్రచారం చేస్తున్నారని, మీకు కూడా కీడు జరగాలని కోరుకుంటున్నారని మీరు చాలాసార్లు గమనించారు. కానీ లైట్గా తీసుకున్నారు. వారి వల్ల మీకు ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ఆరోపణ మీరు ఎదుర్కొనవలసిన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అంటే మీరు చేయని తప్పు మీరు చేసినట్లుగా మీపైన నేరం మోపబడ్డానికి వారు, మీ చుట్టూ ఉన్నవారు ప్రయత్నం చేస్తున్నారు. ఇక నేరం మోపిన తర్వాత నుండి చాలా కాలం నుండి మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని తత్వాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి మీ యొక్క జీవితంలో ఏదో ఒక సమస్య సృష్టించడానికి పన్నాగం పన్నుతున్నారు. ఇక ఈ విధంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు మీకు కనిపిస్తున్నాయి. అటువంటి మీకు మీ ఓర్వజాలని వ్యక్తుల జోలికి మీరు వెళ్ళకండి.
వెళ్ళారంటే ఖచ్చితంగా మీరు సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా సమస్యలను సృష్టించుకున్న వారు అవుతారు. అలాగే మీరు ఎవరైనా మీకు చెడు చేయాలని అనుకున్న వారి యొక్క నిజ స్వరూపం నిర్భయంగా మాట్లాడండి. వారిని ఖచ్చితంగా నిలదీయండి. మరొకసారి వారు మీ జోలికి రాకుండా ఖచ్చితంగా గుణపాఠం చెప్పండి. అలాగని పొరపాటు పడకండి. అంటే మీకు చెడు చేయని వ్యక్తులను కూడా చెడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆ వ్యక్తులను కూడా మీరు అనుమానించడం లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే అందరి విషయంలో అనుమానం పెంచుకుంటే అది మీ మొదటికే మోసాన్ని తెస్తూ ఉంటుంది. మీరు అందరినీ కోల్పోయిన బంధాలను విచ్ఛిన్నం చేసుకొని ఒంటరిగా మిగలవలసిన పరిస్థితులు కూడా మీకు వస్తాయి. కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వారు ఆచితూచి వ్యవహరించడం, ఎవరు మీ మంచిని కోరుకునే వ్యక్తులు, ఎవరు మీ చెడును కోరుకునే వ్యక్తులనే విషయాన్ని మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఏదైనా సరే అనుమానంతో కాకుండా క్లారిటీగా వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి, చాలా ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం వృషభ రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నూతనమైన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో వారు మీ యొక్క జీవితం అనేక రకాలైనటువంటి విజయాలను మీరు పొందుకుంటారు. మంచి సలహా సూచనలు అందజేస్తారు. అంటే మీ యొక్క లైఫ్లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా వారు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు నూతన ఉద్యోగంలో ఎవరైతే జాయిన్ అయ్యారో వారికి ఈ రోజు చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి. పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. దానికి తోటి ఉద్యోగస్తుల నుండి సపోర్ట్ లభిస్తుంది. ఈ కారణంగా పై అధికారుల నుండి మిమ్మల్ని మెచ్చుకుంటారు. నలుగురితో మీకు ప్రశంసల వర్షం అనేది దక్కుతుంది. చాలా రోజులుగా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడంలో మీరు సక్సెస్ అనేది అవుతారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారి యొక్క చూసుకున్నట్లయితే కనుక విదేశీ యాత్రకి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ 2025వ సంవత్సరం జూలై 14వ తారీఖు సోమవారం అనేది వృషభ రాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి. ఇక ఈ రోజు అనేది వీరి చుట్టూ పాముల పగబట్టి వాళ్ళు తిరుగుతున్నారు. వారెవరు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు, ఇంకా ఎవరైనా అయి ఉండొచ్చు. మీ పైన పగ బట్టి ఒక ఆరోపణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు ఒక పొడవాటి సాలువను హనుమాన్కి సమర్పించండి. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.